రేమ రేణుకా చౌదరి గారు వైసీపీ కుక్కలెన్ని మరిగినా అమరావతి ఆగదు, అమరావతిని ఆపలేరు అని. అసలు నేనేది ఏంటంటే పసుపు పసుపు రక్తం ప్రవహిస్తున్నటువంటి ఎన్ని సంస్కారాలు లేని మృగాలు వాగినా అసలు ఎవడో వైసీపీ వాడు ఆపాల్సిన పని లేదు, వైసీపీ కుక్కలు ఆపాల్సిన పని లేదు. రేపు మామూలుగా 30 రోజులు, నెల రోజులు దాటితే 4 శినికలు పడితే అది ఆగిపోద్ది అమరావతి. తల్లి అమ్మా, వైసీపీ కుక్కలా పక్కలా రేపు ఇంకో 30 రోజులు దాటితే 4 శినికలు పడితే అది ఆగిపోద్ది. పోర్టు, మెడికల్ కాలేజీ అన్నీ వారే తెచ్చారంటున్నారా? ఏమండి, జనసేన కోసం ఒళ్ళు చించుకుని నానా సంకలు నాకినటువంటి జనసేన గుండికాయ లాంటి కార్యకర్తలకి ఎమ్మెల్యేని కాదని ప్లాన్ ఇప్పించలేనటువంటి ఆయన, అంటే ప్లాన్ ఇప్పించడం చేత కాదు కానీ ఈ 3 బందర్ ఎమ్మెల్యేని కాదని, అప్పుడున్న బందర్ ఎమ్మెల్యేని కాదని ఇవన్నీ నేను తెచ్చానంటే ఆఫ్టర్ ఆల్ ప్లానే. మున్సిపల్ కమిషనర్ని పిలిచి ఏమయ్యా సక్రమంగా ఉందిగా ప్లాన్ ఇవ్వయా అని ప్లాన్ ఇప్పించలేని ఆయన జగన్ గారితో పాటు క్యాబినెట్లో పక్కన మంత్రిగా ఉండి జగన్ గుండిగా ఉన్న నానిని కాదని, నానికి తెలియకుండా ఇవన్నీ తెచ్చేసాడు, నమ్మేసేయాలి. ఎవడే అమాయకుడు? జనసేన వాళ్ళందరూ చెబుతున్నారు, జనసేన వాళ్ళందరూ ఏమో పెద్ద పోటుగాడి పనోడు అనుకున్నాం. ఏం లేదు, కబుర్లు తప్పితే మాటలు కోటలు దాడతాయి తప్పితే ఏముండవు. మసీదులకి, చర్చిలకి కోట్లు లచ్చలు చాలా ఇప్పటికి ఉన్నాయి. ఈ పాపం జనసేన కార్యకర్త ఎప్పుడు ఆ లిస్టులో ఒకటొకటి చేసుకుంటూ వచ్చేప్పటికి ఇక ఇతని ఇల్లు మామూలుగా ఇక అయిపోయినట్టు, ఇల్లు కట్టినట్టే లెక్క అని చెప్పినది ఉంది. ఎందుకు పాపం ఈ కర్మ అంతా ఎందుకు వచ్చింది జనసేన కార్యకర్తలకి? జెండా మోసి, పల్లకి మోసి, భుజాలు కాయలు కాసేసినాయి. కొల్లు రవీంద్ర మోసి భుజాలు కాయలు కాసిన వాళ్ళకి ఈ ఇన్ఛార్జ్ ఒక నటుడు ఇన్ఛార్జ్ ఉండగానే ఇన్ఛార్జ్ సమక్షంలోనే మున్సిపల్ కమిషనర్కి కొల్లు రవీంద్ర గారు పడేయమని చెప్పాడు. సాక్షాత్తు జనసేన బందర్ ఇన్ఛార్జ్ ఉండగానే ఛాలెంజ్ చేస్తాను, ఇన్ఛార్జ్ ఉండగానే చెప్పాడు పడేయమని చెప్పని.